హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తర్వాత ఆబ్వియస్గానే బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ మోదీ వల్లే గెలుపని చెప్పారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి, బీజేపీ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి, అండ్ బీజేపీ ఒక వ్యక్తి పూజలో నిమగ్నమై ఉంది కాబట్టి బీజేపీ లీడర్షిప్ అంతా నరేంద్ర మోదీ తప్ప ఇంకేది వాళ్ళకి కనపడదు కాబట్టి నరేంద్ర మోదీ పేరు చెప్పారంటే ఒక అర్థం ఉంది. కానీ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా బీజేపీతో పొత్తులో ఉండి నరేంద్ర మోడీని ఇంత ఘోరంగా భజన ఎవరూ చేయట్లేదు, ఒక్క టీడీపీ అండ్ జనసేన తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఈ ఢిల్లీ ఎన్నికలను బేస్ చేసుకొని ఆయన స్పందన ఎలా ఉందంటే మోడీపై నమ్మకంతోనే ఈ గెలుపు అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మోడీపై విశ్వాసం మరొకసారి రుజువైందని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే అసలు ఏదైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రం యొక్క ప్రభావాలు, రాష్ట్రం యొక్క సిచ్యువేషను, రాష్ట్రంలో ఉండే డైనమిక్స్ని బేస్ చేసుకొని జరుగుతాయి. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు మోదీ ప్రభావమే నిజంగా ఉండి జమ్మూ కాశ్మీర్లో ఎందుకు ఓడిపోయింది, జార్ఖండ్లో ఎందుకు ఓడిపోయింది, అండ్ మహారాష్ట్రలో జనాభా కంటే ఎక్కువ ఓటర్లు ఎక్కువ డంప్ చేసి అలా గెలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, నిజంగా నరేంద్ర మోదీ వల్లే అసెంబ్లీ ఎన్నికలు గెలవాల్సి వస్తే 2014 నుంచి ఈ రోజు వరకు ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ ఓడిపోకూడదు, లేకపోతే బీజేపీ మిత్రపక్షాలు ఓడిపోకూడదు. నిజంగా నరేంద్ర మోదీ వల్లే గెలుపు అసెంబ్లీలు గెలిచేలా ఉంటే 2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించి 2015లో ఓడిపోయారు, కనీసం అపోజిషన్ స్టేటస్ రాలేదు. 2020లో ఓడిపోయారు, కానీ 8 సీట్లు వచ్చాయి, 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి. మరి అప్పుడు నరేంద్ర మోదీ వల్లే గెలిచేలా ఉంటే ఢిల్లీలో 2015లో గెలవాలా, 2020లో గెలవాలా? అండ్ దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో నరేంద్ర మోదీ మీద అంత విశ్వాసం, అంత నమ్మకం ఉంటే దేశ ప్రజలకి ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో కూడా ఓడిపోకూడదు కదా. ఆయన మీద నమ్మకం లేకనే దేశ ప్రజలు ఆయన 400 సీట్లు అనుకున్న దగ్గర ఎంతో మ్యానిపులేట్ చేసి ఎంతో ఘోరాలు చేస్తే కానీ 240 సీట్ల దగ్గరకు వచ్చి ఆగాడు. ఆ 240 సీట్లు వచ్చిన తర్వాత ఇంక ఈయన వల్ల కాదు అనేసి డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ రంగంలో దిగి హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఈరోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్తో కానీ ఒక వేల కొద్ది దగ్గరగా హర్యానాలో ఒక 50,000 మీటింగ్లు, మహారాష్ట్రలో ఒక 60,000 మీటింగ్లు, చిన్న రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో కూడా 50,000 క్లోజ్డ్ డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ లేకపోతే కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి గెలిచారు. నిజంగా నరేంద్ర మోదీ వల్ల అంత గెలిచేలా ఉంటే అసలు ఆర్ఎస్ఎస్ ప్రచారంలో ఫ్రంట్ డ్రైవర్ సీట్ తీసుకొని ప్రచారం మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ చేయాల్సిన అవసరం ఏమేర్పడింది? నరేంద్ర మోడీని చేయాలి కదా. నరేంద్ర మోదీ వల్ల గెలిచేలా ఉంటే అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంతకుముందు ఇంతలా ప్రచారం ఎక్కడ చేయాల? హర్యానాలో చేస్తున్నట్టు, మహారాష్ట్రలో లేకపోతే ఢిల్లీలో చేసినట్టు వేరే రాష్ట్రాలు ఎక్కడ చేయలే. వాళ్ళు ఇంతలా వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని వాళ్ళు చేస్తున్నారంటే నరేంద్ర మోదీ ఈజ్ ఫేడ్ అవుట్ అయిపోయిన ఫేస్ అది. నరేంద్ర మోదీ మొహం ఎక్కువగా చూపిస్తే ఓట్లు పడవనేసి కథన రంగంలోకి డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, సంఘ పరివార మనుషులు, సంఘ పరివారకు సంబంధించినటువంటి సంస్థలు దిగి భుజాన్ని ఎత్తుకొని గెలిపిస్తున్నాయి. మహారాష్ట్రలో అవనివ్వండి, హర్యానాలో అవనివ్వండి, లేకపోతే ఈరోజు రిజల్ట్ వచ్చిన ఢిల్లీలో అవనివ్వండి. అదంతా పక్కన పెట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మోదీ వల్ల అంటే వీళ్ళకు మోదీ లేకపోతే వీళ్ళు రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో పబ్బం గడపలేరు కాబట్టి ఒకటే భజన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అవకాశం దొరికినప్పుడల్లా మోడీ భజనలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు నిమగ్నమై తేలుతూ ఉన్నారు వీళ్ళు. తర్వాత నరేంద్ర మోదీ లీడర్షిప్ మీద నిజంగా అంత నమ్మకం ఉంటే మహారాష్ట్రలో దగ్గరగా 70 లక్షల కొత్త ఓట్లు డంప్ చేయాల్సిన 6 నెలల్లో అంత 5 సంవత్సరాల్లో నమోదు కానటువంటి కొత్త ఓట్లు పార్లమెంట్ ఎన్నికల నుంచి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల మధ్యకాలంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికి ఏమైనా సమాధానం చెప్పగలరా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అపోజిషన్ పార్టీస్ ఈ డేటా అడుగుతుంది. ఈ కొద్ది కాలంలో ఇంత ఎక్కువ మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి ఒక్క అడ్రస్ నుంచి 7,000 మంది ఓటర్లు నమోదయ్యారంటే షిరిడి ప్రాంతం నుంచి. దాని మీద అసలు వీళ్ళు మాట్లాడే ప్రయత్నమే చేయట్లేదంటే నరేంద్ర మోదీ ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలో వీళ్లకు భాగస్వామ్యం ఉంది కాబట్టి వీళ్ళు నరేంద్ర మోదీ భజన చేస్తున్నారు. నరేంద్ర మోదీ భజన చేయకపోతే, నరేంద్ర మోదీతో పొత్తులు లేకపోతే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకు నూకలు చెల్లుతాయి కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి దానికి నరేంద్ర మోదీ ఒకటే పాట. వీళ్ళకు విశ్వాసం లేక ఆయన భజన చేస్తున్నారు. వీళ్ళకు విశ్వాసం లేక ఆయనతో పొత్తులోకి వెళ్తున్నారు. అరే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి సిల్లిగవ ఇవ్వని వ్యక్తిని
నెత్తిని పట్టుకొని ఇంతలా భజన చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నరేంద్ర మోడీని తిట్టకుండా తిట్టాడు 2016 నుంచి 2019 మధ్యకాలంలో. ఈరోజు అదే నరేంద్ర మోదీ వీళ్ళకు అయోధ్యలో ఉండే శ్రీరాముడు కంటే గొప్ప అయిపోయాడు వీళ్ళకు. అంటే ఎంత దిగజారిపోయారో చూడండి వీళ్ళు రాజకీయ అవసరాల కోసం, రాజకీయ కుర్చీల కోసం. అండ్ నేను ఇంకా ఇప్పటికీ చెప్తున్నా, నరేంద్ర మోదీ మీద అంత నమ్మకం ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఎందుకు ఓడిపోయారు, జార్ఖండ్లో ఎందుకు ఓడిపోయారు చెప్పగలరా వీళ్ళు అసలు? నరేంద్ర మోదీ మీద అంత నమ్మకం ఉంటే దగ్గరగా 50,000 నుంచి 60,000 మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు చూసుకుంటే ఢిల్లీలో 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అక్కడ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది అక్కడ. శీష్ మహల్ అనే ఇంకో ప్రచారం ఉంది. దానికి తోడు కాంగ్రెస్ ఫ్రంట్ ఉండి అటాక్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ మీద, మరీ ముఖ్యంగా కేజ్రీవాల్ మీద. ఎంత బీజేపీకి ఈక్వల్గా అటాక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసింది అక్కడ. దాని పర్యవసానం బీజేపీ గెలిస్తే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో క్రష్ చేసేది నరేంద్ర మోదీ వల్ల అవ్వాలి. అది నరేంద్ర మోదీ ఒక్కడి వల్ల కాదు, ఈక్వల్ రోల్ ప్లేడ్ బై ది కాంగ్రెస్ పార్టీ. చాలా స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి కేజ్రీవాల్ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇతను ఉపేక్షించకూడదు అనేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఫామ్ డెసిషన్ తీసుకొని రకరకాలుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది రాజకీయంగా. అలా గెలిచిన బీజేపీ లోకల్ సమస్యలు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ వాళ్ళందరి కష్టం ఎటుపోయిందో కానీ నరేంద్ర మోదీ ఏంటిది ఇది? ఢిల్లీలో డైనమిక్స్ తెలియవు ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి. ఢిల్లీలో డైనమిక్స్ ఏంటో తెలియకుండా వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని? కేజ్రీవాల్ గత 10 సంవత్సరాలుగా కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు చేస్తున్నాడు, స్ట్రాటజికల్ మిస్టేక్స్ కొన్ని చేస్తున్నాడు. అది కూడా బీజేపీ కలిసి వచ్చింది. సో అన్నీ కలిసి వచ్చి బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ ఒక్కడి వాళ్ళు అంటున్నారంటే వీళ్ళు నిజంగా బీజేపీ మీద రాజకీయంగా ఎంత దారుణంగా డిపెండెంట్ అయి ఉన్నారో చూడండి. బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఎంత ఆధారపడి ఉన్నారో అన్న దానికి ప్రతి సందర్భం లేని దగ్గర సందర్భం క్రియేట్ చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోదీ భజన చేసే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చెప్తున్నారు కదా 2047కి వికసిత్ భారత్ అని ఇద్దరు ఒకటే పాట పాడుతున్నారు. వీళ్ళ వల్ల కూడా కాని పని. ఎందుకంటే నరేంద్ర మోదీ 2019లో గెలిచిన వెంటనే చెప్పినటువంటి మాట 2024 కల్లా ఇండియా విల్ బికమ్ $5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. ఇప్పుడు జరుగుతున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఇండియా $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే కనీసం 2032 వరకు పట్టేదానికి అవకాశం ఉంది. 2029 నుంచి 2032 వరకు అంటే కనుచూపు మేరలో 5 సంవత్సరాల లోపు అయితే $5 ట్రిలియన్ ఎకానమీ అయ్యేదానికి ఆస్కారం లేదు. అలాంటిది 2030కి వేసుకున్నా కానీ అక్కడ నుంచి 17 సంవత్సరాల్లో వికసిత్ భారత్ అవ్వాలంటే చైనాను సర్పాస్ చేసి వెళ్ళాలి. అంటే దగ్గరగా చైనా ఇప్పటికీ 18-19 ట్రిలియన్ ఎకానమీ ఉంది. అంటే ఇండియన్ ఎకానమీ రాబోయే 5 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ చేసిన దగ్గర నుంచి సంవత్సరానికి $1 ట్రిలియన్ చొప్పున పెంచుకుంటూ జీడిపిని వెళ్తే కానీ వికసిత్ భారత్ అయ్యేదానికి ఆస్కారం లేదు. సాధ్యమైద్దా అది అసలు కనుచూపు మేరల్లో కూడా సాధ్యం లేదని నరేంద్ర మోదీ ఎత్తుకుంటే దానికి భజన చేసేదానికి వీళ్ళిద్దరు తోడైపోయారు. ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తున్నటువంటి భజన భారతదేశంలో ఏ ఇతర బీజేపీ ఏలియన్స్ పార్ట్నర్ కూడా చేయట్లా. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళ స్ట్రెంగ్స్ మీద ఆధారపడి ఎలక్షన్స్ చేయగలరు. వీళ్ళిద్దరూ నరేంద్ర మోదీ మీద దయాదాక్షిణాల మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి దానికి నరేంద్ర మోదీని భజన చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యూటిఫుల్గా నిమగ్నమై ఉన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగే మేలు కంటే వీళ్ళిద్దరికీ రాజకీయంగా జరిగే మేలే ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాజ్ ఏ హోల్ జరిగే ఉపయోగం 0.001% కూడా లేదు. వీళ్ళు రాజకీయ స్వార్థాల కోసం నరేంద్ర మోదీ నెత్తిని పెట్టుకొని ఊరేగిస్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ.